హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో పైవట్ టేబుల్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. పైవట్ టేబుల్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మన ఎక్సెల్ వర్క్షీట్లో ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన లార్జ్ సేల్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాని సమ్మరైజ్ చేయాలి అంటే అప్పుడు ఆ డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేసి ఆ డేటాని చాలా ఈజీగా సమ్మరైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఒక్కసారి ఈ డేటాని చూడండి. ఎంప్లాయీ నేమ్, ప్రోడక్ట్, రీజన్ జోన్, సేల్స్. ఇప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్ వైజ్ టోటల్ సేల్ తీయాలన్నా, ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సేల్ తీయాలన్నా, ఎంప్లాయీ ఏ రీజన్ జోన్లో ఏ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సేల్ తీయాలన్నా, అప్పుడు ఈ డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేసి ఈ డేటాని మనకు కావాల్సిన విధంగా పైవట్ టేబుల్ ద్వారా సమరైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేసి డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేయాలి అంటే, ఫస్ట్ ఈ డేటా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు డేటాని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ షీట్లో డేటా చాలా ఎక్కువ ఉందనుకోండి, ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కొంచెం టైం వేస్ట్ అవుతుంది. మనం డేటాని డ్రాగ్ చేయకుండా కూడా డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేయొచ్చండి. ఎలానో చూపిస్తాను చూడండి. మనం డేటాని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోకుండా కూడా పైవట్ టేబుల్ అప్లై చేయాలి అంటే, డేటాలో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెల్ని సెలెక్ట్ చేసుకొని పైవట్ టేబుల్ అనేది అప్లై చేయండి. పైవట్ టేబుల్ అప్లై చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇలా చూడండి. ఇన్సర్ట్ ట్యాబ్ కనిపిస్తుందా? ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇందులో మనకి పైవట్ టేబుల్ ఆప్షన్ ఉంది చూడండి. పైవట్ టేబుల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకి పైవట్ టేబుల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. పైవట్ టేబుల్ విండో ఓపెన్ అవ్వగానే మనకి ఈ డేటా అనేది ఆటోమేటిక్గా పైవట్ టేబుల్లో సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, చూస్ వేర్ యూ వాంట్ ద పైవట్ టేబుల్ టు బి ప్లేస్డ్ అంటే, మీరు పైవట్ టేబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. న్యూ వర్క్ షీట్ అంటే మీరు పైవట్ టేబుల్ని న్యూ వర్క్ షీట్లో క్రియేట్ చేస్తారా, లేదా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో క్రియేట్ చేస్తారా? ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇప్పుడు మనం ఏ వర్క్ షీట్లో అయితే ఉన్నామో ఆ వర్క్ షీటే. ఒకవేళ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లొకేషన్లో ఏదో ఒక సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ నేను న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకుంటాను. న్యూ వర్క్ షీట్లో పైవట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు నేను ఓకేపై క్లిక్ చేస్తాను. చూడండి, మనకి న్యూ వర్క్ షీట్ అనేది క్రియేట్ అయింది విత్ పైవట్ టేబుల్ ఇంటర్ఫేస్తోని. ఇక్కడ మనకి ఇమేజ్ లేఅవుట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి పైవట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఫీల్డ్స్లో మన డేటాలో ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని ఇక్కడ ఫీల్డ్స్లో యాడ్ అయ్యాయి చూడండి. ఎంప్లాయీ నేమ్, ప్రోడక్ట్, రీజన్ జోన్, సేల్స్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. ఈ 4 ఆప్షన్స్ మనం ఎలా అయితే యూజ్ చేస్తామో మనకి ఇక్కడ పైవట్ టేబుల్ అనేది అలా జనరేట్ అవుతుంది, అంటే అలా క్రియేట్ అవుతుంది పైవట్ టేబుల్ అనేది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్ వైజ్ టోటల్ సేల్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ పైవట్ టేబుల్ విండోలో ఎంప్లాయీ నేమ్ని రోస్లో యాడ్ చేయండి. చూడండి, మనకి ఎంప్లాయీ నేమ్స్ రో వైజ్లో పైవట్ టేబుల్లో యాడ్ అయింది. అలానే సేల్స్ని వాల్యూస్లో యాడ్ చేయండి. చూడండి, మనకి ఎంప్లాయీ నేమ్ వైజ్ టోటల్ సేల్ అనేది యాడ్ అయింది. టోటల్ సేల్తో పాటు గ్రాండ్ టోటల్ కూడా యాడ్ అయింది. ఇక జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, టోటల్ సేల్తో పాటు గ్రాండ్ టోటల్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు మనం ఎంప్లాయీ సేల్స్ డేటాకు సంబంధించిన డేటా రిపోర్ట్ని చూడాలనుకుంటే మనం మెయిన్ డేటాలకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనం డైరెక్ట్ పైవట్ టేబుల్ ద్వారానే ఏ ఎంప్లాయీ సేల్స్ డేటా రిపోర్ట్ చూడాలనుకుంటున్నారో ఆ ఎంప్లాయీ సేల్స్ పై రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి షో డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. మనకు ఒక న్యూ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ న్యూ షీట్లో ఆ ఎంప్లాయీకి సంబంధించిన డేటా అనేది ఫిల్టర్ అయి టేబుల్ ఫార్మేట్ లో క్రియేట్ అయ్యి వస్తుంది. చూడండి, మనకి అరుణ్ కి సంబంధించిన డేటా అనేది ఫిల్టర్ అయి టేబుల్ ఫార్మేట్ లో క్రియేట్ అయ్యి వచ్చింది. చూడండి, అరుణ్ ఏ ప్రోడక్ట్ ని ఏ రీజన్ జోన్ లో ఎంతకు సేల్ చేశాడు అనేది ఫిల్టర్ అయి టేబుల్ ఫార్మేట్లో వచ్చింది. ఇలా మనం ఏ ఎంప్లాయీ సేల్స్ డేటా అయినా సరే డీటెయిల్ రిపోర్ట్గా చూడాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ వైజ్ సేల్స్ తీసాం కదా, ఎంప్లాయీ నేమ్ వైజ్ కాకుండా ప్రోడక్ట్ వైజ్ కానీ రీజన్ జోన్ వైజ్ కానీ సేల్స్ తీయాలంటే ఇక్కడ రోస్ పై యాడ్ చేసిన ఎంప్లాయీ నేమ్ని రిమూవ్ చేయాలంటే
ఆ ఎంప్లాయీ నేమ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు సమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో రిమూవ్ ఫీల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు రీజన్ జోన్ డ్రాగ్ చేసి రోస్ పై యాడ్ చేయండి. చూడండి మనకి రీజన్ జోన్ టోటల్ సేల్స్ డేటాతో పాటు గ్రాండ్ టోటల్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు మనకి రీజన్ జోన్ సేల్స్ డేటాకి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ చూడాలనుకుంటే మనం ఏ రీజన్ జోన్ సేల్స్ డేటాని రిపోర్ట్గా చూడాలనుకుంటామో ఆ సేల్స్ పై రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి షో డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. మనకు ఒక న్యూ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ షీట్లో ఆ రీజన్ జోన్కి సంబంధించిన డేటా అనేది ఫిల్టర్ అయ్యి ఆ రీజన్ జోన్లో ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేశాడో ఫిల్టర్ అయ్యి టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ వస్తుంది. చూడండి మనకి ఆ రీజన్ జోన్లో ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేశాడో డేటా మొత్తం ఫిల్టర్ అయ్యి టేబుల్ ఫార్మేట్లో క్రియేట్ వచ్చింది. ఇలా మనం ఏ సేల్స్ డేటా అయినా సరే డీటెయిల్గా రిపోర్ట్ చూడాలంటే ఇలా చూడొచ్చు. ఇప్పుడు అలానే ప్రోడక్ట్ వైజ్ టోటల్ సేల్ చూడాలంటే ఇక్కడ రోస్ పై యాడ్ చేసిన రీజన్ జోన్ని రిమూవ్ చేసి ప్రోడక్ట్స్ని డ్రాగ్ చేసి రోస్లో యాడ్ చేయండి. చూడండి మనకి ప్రోడక్ట్ వైజ్ టోటల్ సేల్ సంబంధించిన గ్రాండ్ టోటల్. ఇలా మనం పైవట్ టేబుల్ ద్వారా ఎంప్లాయీ నేమ్ వైజ్ కానీ రీజన్ జోన్ వైజ్ కానీ ప్రోడక్ట్ వైజ్ కానీ టోటల్ సేల్ అనేది పైవట్ టేబుల్ ద్వారా సమ్మరైజ్ చేసి ఇలా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో కావాలి కాబట్టి ఇక్కడ పైవట్ టేబుల్లో రోస్ పై యాడ్ చేసిన ప్రోడక్ట్స్ని డ్రాగ్ చేసి కాలమ్స్లో యాడ్ చేయండి. ఎంప్లాయీ నేమ్స్ని డ్రాగ్ చేసి రోస్లో యాడ్ చేయండి. చూడండి ఇక్కడ మనకి డేటా అనేది ఎంప్లాయీ నేమ్స్ వచ్చి రో వైజ్లో యాడ్ అయినాయి, ప్రోడక్ట్స్ వచ్చి కాలమ్ వైజ్లో యాడ్ అయినాయి. ఇక్కడ మనకి ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేశాడు ఆ టోటల్ సేల్కి సంబంధించిన సబ్ టోటల్. ఇక్కడ మనకి సబ్ టోటల్కి సంబంధించిన గ్రాండ్ టోటల్. ఇక్కడ మనకి గ్రాండ్ టోటల్ అనేది 2 సైడ్స్లో యాడ్ అయింది. ఒకటి కాలమ్ వైజ్ గ్రాండ్ టోటల్, ఒకటి రో వైజ్ గ్రాండ్ టోటల్. ఇలా చూడండి మనకి ఎంప్లాయీ అరుణ్ మౌస్ టోటల్ సేల్ 5400, ర్యామ్ టోటల్ సేల్ 7000. ఇక్కడ టోటల్ సబ్ టోటల్ వచ్చి 12400. ఇక్కడ ఎంప్లాయీ మహేష్ కీబోర్డ్ టోటల్ సేల్ వచ్చి 3400, ర్యామ్ టోటల్ సేల్ వచ్చి 2400, ఎస్ఎంపిఎస్ టోటల్ సేల్ వచ్చి 7200, టోటల్ సబ్ టోటల్ వచ్చి 13000. ఇక్కడ మనకి రో వైజ్ సబ్ టోటల్ తో పాటు గ్రాండ్ టోటల్, కాలమ్ వైజ్ సబ్ టోటల్ తో పాటు గ్రాండ్ టోటల్. ఇలా మనం పైవట్ టేబుల్ ద్వారా డేటాని మనకు కావాల్సిన విధంగా అనలైజ్ చేసుకోవచ్చు, సమ్మరైజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ని కాలమ్స్లో యాడ్ చేసాం కదా, కాలమ్స్లో కాకుండా రోస్లో యాడ్ చేసామంటే చూడండి రోస్లో యాడ్ చేస్తాను. రోస్లో యాడ్ చేయగానే మనకి ప్రోడక్ట్స్ కూడా ఎంప్లాయీ నేమ్స్తో పాటు రో వైస్లో యాడ్ అయ్యాయి. చూడండి మనకి ఎంప్లాయీ నేమ్స్ కింద ప్రోడక్ట్స్ యాడ్ అయ్యాయి. ఎలా అంటే ఆ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని అయితే సేల్ చేశాడో ఆ ప్రోడక్ట్స్ ఆ ఎంప్లాయీ నేమ్ కింద యాడ్ అయ్యాయి. చూడండి మనకి అరుణ్ సబ్ టోటల్ వచ్చి 12400. 12400 ఎలా వచ్చింది? అరుణ్ మౌస్ అండ్ ర్యామ్ టోటల్ సేల్ చేశాడు కాబట్టి 12400 సబ్ టోటల్ వచ్చింది. అలానే మహేష్ టోటల్ సేల్ వచ్చి 13000 సబ్ టోటల్. 13000 ఎలా వచ్చింది? మహేష్ కీబోర్డ్ ర్యామ్ ఎస్ఎంపిఎస్ టోటల్ సేల్ చేశాడు కాబట్టి మనకి సబ్ టోటల్ 13000 వచ్చింది. ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్సే మాత్రమే కనిపించాలి, ప్రోడక్ట్స్ కనిపించద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్ దగ్గర మైనస్ సైన్ ఉంది చూడండి. ఇలా చూడండి మైనస్ సైన్ ఉందా, దానిపై క్లిక్ చేయండి, మీకు ప్రోడక్ట్స్ హైడ్ అయిపోతాయి. చూడండి మైనస్ సైన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ అన్నీ హైడ్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఓన్లీ ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన టోటల్ సబ్ టోటల్ అండ్ గ్రాండ్ టోటల్. లేదు ఎంప్లాయీ నేమ్స్తో పాటు ప్రోడక్ట్స్ కూడా కనిపించాలంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి, మీకు ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇలా ప్లస్ సైన్ పై క్లిక్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఎంప్లాయీ నేమ్తో సహా ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ కింద ప్రోడక్ట్స్ యాడ్ అయ్యాయి కదా, ప్రోడక్ట్స్ మనకి ఎంప్లాయీ నేమ్ కింద కాకుండా అవుట్లైన్ ఫామ్లో యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం పైవట్ టేబుల్లో ఎటువంటి సెట్టింగ్స్ అప్లై చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకి రిబ్బన్లో డిజైన్ ట్యాబ్ ఉంది చూడండి. ఇలా చూడండి డిజైన్ ట్యాబ్ అండ్ పైవట్ అనలైజ్ ట్యాబ్ ఉందిగా. ఈ 2 ట్యాబ్స్ మనకి రిబ్బన్లో ఎప్పుడు కనిపిస్తాయంటే మనం పైవట్ టేబుల్ డేటా రేంజ్లో ఏదైనా సెల్ని సెలెక్ట్ చేసినప్పుడే ఈ 2 ట్యాబ్స్ మనకి రిబ్బన్లో కనిపిస్తాయి. ఒకవేళ పైవట్ టేబుల్ డేటా రేంజ్లో కాకుండా అవుట్ సైడ్లో ఏదైనా సెల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి అవుట్ సైడ్లో ఒక సెల్ని సెలెక్ట్ చేశాను. సెల్ని సెలెక్ట్ చేయగానే మనకి అక్కడ రిబ్బన్ పై ఆ 2 ట్యాబ్స్ కనిపించట్లేదు చూడు. అలానే మనకి ఇక్కడ
పైవట్ టేబుల్ ఫీల్ విండో కూడా కనిపించట్లేదు చూడండి. మనకి మళ్ళీ ఈ పైవట్ టేబుల్ ఫీల్ విండో అండ్ రిబ్బన్ పై ఆ 2 ట్యాబ్స్ అంటే పైవట్ అనలైజ్ అండ్ డిజైన్ ట్యాబ్ కనిపించాలి అనుకుంటే ఈ పైవట్ టేబుల్ డేటా రేంజ్లో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో అండ్ రిబ్బన్ పై ఈ పైవట్ అనలైజ్ అండ్ డిజైన్ ట్యాబ్ కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్స్ ఎంప్లాయ్ నేమ్ కింద కాకుండా అవుట్లైన్ ఫామ్లో కనిపించాలి అంటే మనం ఈ పైవట్ టేబుల్ పై ఎటువంటి సెట్టింగ్స్ అప్లై చేయాలో చూడండి. ఇక్కడ డిజైన్ ట్యాబ్ ఉంది కదా, డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇందులో మనకి ఇక్కడ రిపోర్ట్ లేఅవుట్ ఆప్షన్గా దానిపై క్లిక్ చేయండి. ఇందులో సెకండ్ ఆప్షన్ షో ఇన్ అవుట్లైన్ ఫామ్ ఆప్షన్గా ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మీకు పైవట్ టేబుల్లో ప్రోడక్ట్స్ అవుట్లైన్ ఫామ్లోకి యాడ్ అవుతాయి. ఇందాక మనకి ప్రోడక్ట్స్ ఎక్కడ ఉండే, ఎంప్లాయీ నేమ్ కింద ఉండే. ఇప్పుడు మనకి ప్రోడక్ట్స్ అవుట్లైన్ ఫామ్లోకి యాడ్ అయ్యాయి. ఇలా మనం పైవట్ టేబుల్ని మనకు కావాల్సిన విధంగా అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ని రోస్లో యాడ్ చేసాం కదా, కాలమ్స్ నుంచి తీసుకొచ్చి రోస్లో యాడ్ చేసాం కదా. మనకి రోస్లో కాకుండా కాలమ్స్లోనే కావాలనుకుంటే రోస్పై యాడ్ చేసిన ప్రోడక్ట్స్ని డ్రాగ్ చేసి కాలమ్స్లోనే యాడ్ చేయండి. మీకు అప్పుడు పైవట్ టేబుల్ డేటా అనేది ఇలా కనిపిస్తుంది. ఎంప్లాయీ నేమ్స్ రోస్ పై, ప్రోడక్ట్ నేమ్స్ కాలమ్స్ పై. ఇప్పుడు నేను మీకు పైవట్ టేబుల్లో స్మాల్ ట్రిక్ అనేది చూపిస్తాను. ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ పైవట్ టేబుల్ డేటాలో ఎంటీ సెల్స్ ఉన్నాయి కదా, ఇలా చూడండి ఇక్కడ ఎంటీ సెల్స్ ఉన్నాయి కదా. ఈ ఎంటీ సెల్స్ని మనం ఏదైనా టెక్స్ట్ వాల్యూతోనో లేదా నంబర్ వాల్యూతోనో ఫిల్ చేయాలి అంటే అప్పుడు ఆ ఎంటీ సెల్స్ని పైవట్ టేబుల్లో ఎలా ఫిల్ చేయొచ్చు చూపిస్తాను చూడండి. ఏదో ఒక ఎంటీ సెల్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇలా చూడండి పైవట్ టేబుల్ ఆప్షన్స్. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనకి పైవట్ టేబుల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ విండోలో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఫర్ ఎంటీ సెల్స్ షో. ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మీరు ఎంటీ సెల్స్ని టెక్స్ట్ వాల్యూతో ఫిల్ చేస్తారా, నంబర్ వాల్యూతో ఫిల్ చేస్తారా, ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేసి ఓకేపై క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ 0 వాల్యూ ఇస్తాను. నేను ఎంటీ సెల్స్ని 0 వాల్యూతో ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే చూడండి మనకి పైవట్ టేబుల్లో ఎక్కడెక్కడైతే ఎంటీ సెల్స్ ఉన్నాయో ఆ ఎంటీ సెల్స్ 0 వాల్యూతోని ఫిల్ అయ్యాయి. ఒకవేళ ఎంటీ సెల్స్ పై ఫిల్ చేసిన వాల్యూని రిమూవ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఆ సెల్ పై రైట్ క్లిక్ ఇవ్వండి, పైవట్ టేబుల్ ఆప్షన్స్. మీరు ఏ వాల్యూ అయితే ఫిల్ చేశారో ఆ వాల్యూని డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆ ఎంటీ సెల్స్ పై ఫిల్ చేసిన వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎంప్లాయీ ఏ రీజన్ జోన్లో ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో కావాలి. కాబట్టి ఇక్కడ పైవట్ టేబుల్లో ఇక్కడ రీజన్ జోన్ని డ్రాగ్ చేసి ఫిల్టర్లో యాడ్ చేయండి. చూడండి మనకి రీజన్ జోన్ అనేది ఇక్కడ టాప్లో యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఎంప్లాయీ ఏ రీజన్ జోన్లో ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఫిల్టర్లో రీజన్ జోన్ని యాడ్ చేసాం కదా, రీజన్ జోన్ పై మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ యారో ఉంది చూడండి. ఇక్కడ రీజన్ జోన్లో ఆల్ కనిపిస్తుంది, ఇక్కడ డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి రీజన్ జోన్కి సంబంధించిన లిస్ట్ కనిపిస్తుంది. ఇందులో మీకు కావాల్సిన రీజన్ జోన్ని సెలెక్ట్ చేసుకుని డేటాని ఫిల్టర్ చేసి ఆ జోన్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో చూడొచ్చు. నేను ఇక్కడ ఈస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేస్తున్నాను. చూడండి ఈస్ట్ రీజన్ జోన్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడు, ఆ టోటల్ సేల్కి సంబంధించిన సబ్ టోటల్కి సంబంధించిన గ్రాండ్ టోటల్ చూడండి. అరుణ్ మౌస్ టోటల్ సేల్ 5400, ర్యామ్ టోటల్ సేల్ 2500, టోటల్ సబ్ టోటల్ వచ్చి 7900. అలానే చరణ్ కీబోర్డ్ సేల్ వచ్చి 2700. అలానే స్వామి మౌస్ సేల్ వచ్చి 3200. ఇప్పుడు అలానే వేరే రీజన్ జోన్లో కూడా ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో చూసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి మీకు కావాల్సిన జోన్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నార్త్ రీజన్ జోన్లో మహేష్ కీబోర్డ్ని 3400 సేల్ చేశాడు, పవన్ కీబోర్డ్ని 3700 సేల్ చేశాడు, శంకర్ కీబోర్డ్ని 3700 సేల్ చేశాడు. ఇక్కడ మనకి సబ్ టోటల్ గ్రాండ్ టోటల్. ఇప్పుడు అలానే వేరే జోన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ వెస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేస్తున్నాను. చూడండి మన వెస్ట్ జోన్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశారు, దానికి సంబంధించిన సబ్ టోటల్కి సంబంధించిన గ్రాండ్ టోటల్ చూడండి. మనకి పవన్ ఎస్ఎంపిఎస్ 4900 సేల్ చేశాడు, సురేష్
మౌస్ 5700కి సేల్ చేశారు. ఎస్ఎంపిఎస్ 2700కి సేల్ చేశారు. ఇక్కడ టోటల్ సబ్ టోటల్ 8400. ఇలా మనం పైవట్ టేబుల్ ద్వారా డేటాని మనకు కావాల్సిన విధంగా అనలైజ్ చేసుకోవచ్చు, సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రీజన్ జోన్ని ఫిల్టర్లో యాడ్ చేసాం, కాలమ్స్లో ప్రోడక్ట్స్ యాడ్ చేసాం, రోస్లో ఎంప్లాయీ నేమ్ యాడ్ చేసాం, వాల్యూస్లో సేల్స్ యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఫిల్టర్ అనేది రీజన్ జోన్ వైజ్ కాకుండా ప్రోడక్ట్ వైజ్ ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ ఫిల్టర్లో అప్లై చేసిన రీజన్ జోన్ని తీసుకెళ్ళి కాలమ్స్లో యాడ్ చేయండి. కాలమ్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఫిల్టర్లో యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ వైజ్ డేటాని ఫిల్టర్ చేసి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ రో వైజ్లో యాడ్ అయ్యాయి, రీజన్ జోన్ అనేది కాలమ్ వైజ్లో యాడ్ అయింది. ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ ఫిల్టర్ అనేది చేద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేసి కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. చూడండి, మనకి ఏ ఎంప్లాయీ కీబోర్డ్ సేల్స్ని ఏ రీజన్ జోన్లో టోటల్ సేల్ ఎంత చేశాడు, ఆ టోటల్ సేల్కి సంబంధించిన సబ్ టోటల్కి సంబంధించిన గ్రాండ్ టోటల్. ఇప్పుడు అలానే వేరే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ర్యామ్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రోడక్ట్ ర్యామ్ని ఏ ఎంప్లాయీ ఏ రీజన్ జోన్లో ఎంతకు సేల్ చేశారు, దానికి సంబంధించిన సబ్ టోటల్కి సంబంధించిన గ్రాండ్ టోటల్. ఇలా మనం మనకు కావాల్సిన విధంగా పైవట్ టేబుల్ని అనలైజ్ చేసుకోవచ్చు. మనం డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేసి పైవట్ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం పైవట్ టేబుల్ అప్లై చేసినప్పుడు మన కాలమ్స్ అన్నీ ఇక్కడ ఫీల్డ్ లిస్ట్లోకి వస్తాయి కదా. ఇక్కడ కాలమ్స్ని మనం ఫిల్టర్లో యాడ్ చేస్తామా, కాలమ్స్లో యాడ్ చేస్తామా, రోస్లో యాడ్ చేస్తామా, వాల్యూస్లో యాడ్ చేస్తామా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ ఫీల్డ్ని ఎన్లోకి యాడ్ చేస్తాం అనేది అది మన పైన డిపెండ్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. మన డేటాలో నంబర్ వాల్యూస్ ఉంటే నంబర్ వాల్యూస్ డిఫాల్ట్గా వాల్యూస్లకి యాడ్ అయిపోతుంది. ఒక్కసారి నేను ఇవి రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి, పైవట్ టేబుల్ అని క్లియర్ అయిపోయింది. ఇక్కడ నేను సేల్స్ని డ్రాగ్ చేయకుండా డైరెక్ట్ సేల్స్పై క్లిక్ చేశానంటే మనకి డైరెక్ట్ వాల్యూస్లోకి వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే మనకి సేల్స్ అనేవి నంబర్ వాల్యూస్ కాబట్టి నంబర్ వాల్యూస్ డైరెక్ట్ వాల్యూస్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, నంబర్ వాల్యూస్లోకి వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్, ప్రోడక్ట్, రీజన్ జోన్ ఇవి మనకి టెక్స్ట్ వాల్యూస్ కాబట్టి ఈ మూడింటిని క్లిక్ చేశారంటే చూడండి మీకు రోస్లోకి డిఫాల్ట్ రోస్లో యాడ్ అయిపోతుంది. డిఫాల్ట్ రోస్లో యాడ్ అవుతుంది. ఫిల్టర్లో యాడ్ కాదు, కాలమ్స్లో యాడ్ కాదు. మీరు మీకు కావాల్సిన విధంగా అది కాలమ్స్లో యాడ్ చేసుకుంటారా, ఫిల్టర్లో యాడ్ చేసుకుంటారా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో పైవట్ టేబుల్ని ఎలా యూజ్ చేస్తారో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.